వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. మౌనం వహించడం, రాజీ పడడం అనేవి బెదిరించే వారికి మరింత ధైర్యాన్ని ఇస్తాయి. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ఇప్పుడు భారతదేశంతో చైనా దృఢంగా నిలబడుతుందంటూ ఇటీవల భారత్లోని చైనా రాయబారి జూ ఫిహాంగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు ఆసియాకు భారత్ చైనా డబులిజన్లు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా గలం విప్పుతున్న దేశాల్లో ఎప్పటి నుంచో చైనా ఉంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఈ మధ్యకాలంలో మనం చూసాం, చాలా పెరిగింది. దానికి కారణం కూడా 145% పన్ను విధించడం. అమెరికా ఉత్పత్తులపై చైనా కూడా విధించింది. ఎంత? 125%. మరి 2025 మేలో జెనీవాలో జరిగిన సమావేశంలో ఈ రెండు దేశాల వాణిజ్య ఒప్పందంలో భాగంగా కొంతవరకు సుంకాలు తగ్గించాయి. అప్పటికి రెండు దేశాల మధ్య సుంకాల సమస్య అయితే పూర్తిగా పరిష్కారం కాల, ఎందుకంటే స్వల్పంగా తగ్గించుకున్నారంతే. మరి చైనా ఆగస్టు 21న అమెరికాకు వ్యతిరేకంగా తన స్వరం పెంచింది. కానీ ఈసారి అది విదేశీ గడ్డపై, భారత్లో. అమెరికాను బెదిరింపులకు పాల్పడే దేశంగా పేర్కొన్నారు జూ ఫిహాంగ్. ఆ దేశం స్వేచ్ఛ వాణిజ్యం నుంచి అనేక సార్లు ప్రయోజనం పొందింది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి అధిక ధరలను డిమాండ్ చేయడానికి సుంకాలను బేరసారాల సాధనంగా ఉపయోగిస్తోంది. ట్రంప్ వచ్చినప్పటి నుంచి సుంకాల యుద్ధం అనేది జరుగుతూనే ఉంది వివిధ దేశాలతో అమెరికాకు. భారత్పై అయితే 50% వరకు ఇప్పటికే సుంకాలు విధించింది. ఒక 20% ఒకసారి, 25%. ఇంకా ఎక్కువ సుంకాలను విధిస్తామంటూ కూడా ఇది బెదిరింపు. మరి చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, భారత్ కూడా వ్యతిరేకించింది. మరి నిశ్శబ్దం బెదిరింపుదారులను ప్రోత్సహిస్తుంది. ఒకరి నిశ్శబ్దం ఏంటంటే భయపడేవాడు ఉన్నంతకాలం భయపెట్టేవాడు భయపెడుతూనే ఉంటాడు. ఆసియాలో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకి రెండు దేశాలు, ఇటు భారత్ అటు చైనా, ఈ రెండు డబులిజన్లుగా అభివర్ణించారు ఆయన. భారత చైనా ఐక్యత మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది. మరోవైపు అమెరికాతో భారత వాణిజ్య సంబంధాలలో అస్థిరత ఉంది, సయోధ్య లేదు ఇద్దరికి. మరోవైపు భారత్ చైనా మధ్య సంబంధాలు ఇప్పుడు వేగంగా మెరుగుపడే సూచనలు కూడా కనపడుతున్నాయి. ఇది అమెరికాకు మింగుడు పడిన విషయం. 2020 గాల్వాన్ ఘర్షణల తర్వాత ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు అయితే క్షీణించాయి, అది తెలిసిందే. అప్పటి నుంచి సంబంధాలను ఒక సాధారణ స్థితికి చేర్చడానికి రెండు దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. మరి ఢిల్లీలోని ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైనీస్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆల్కా ఆచార్య కూడా దీనిపై ఒకసారి విశ్లేషించారు. అది చైనా అయినా సరే, అమెరికా అయినా సరే, ప్రజలు ఎవరిపై ఎక్కువ వ్యతిరేకత కలిగి ఉన్నారనేది ఒక్కసారి గమనించాలి. చైనాతో చాలా కాలంగా సరిహద్దు వివాదం ఉంది. కానీ ట్రంప్ మోదీ మధ్య స్నేహం ఉన్నప్పటికీ అమెరికా ఏకపక్ష సుంకం విధించడం భారత్లో చాలామందికి షాక్ కలిగించిందని ఆల్కా ఆచార్య అన్నారు. మరి ట్రంప్ భారత్పై విధించినంత సుంకం ఇతర పొరుగు దేశాలపై విధించలేదు. అందువల్ల ఇక్కడ అమెరికా వ్యతిరేక భావన అటు చైనా వ్యతిరేకత కంటే ఏం తక్కువ కాదు. నిజంగా భారత్ దీనిపైనే కోపంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. భారత్ చైనా ఒకదాన్నొకటి ప్రత్యర్థులుగా కాకుండా మనం భాగస్వాములుగా ఉందాం అనేది ఆయన ప్రతిపాదన. ఇప్పుడు భారత్ చైనా మధ్య ఒక స్థిరమైన, విశ్వసనీయమైన, నిర్ణయాత్మకమైన సంబంధాలు ప్రాంతీయంగా మాత్రమే కాదు, ప్రపంచ శాంతి శ్రేయస్సు కూడా పెద్ద ఎత్తున దోహదపడతాయి. ఇదే విషయం వాంగ్ యూతో సమావేశమైన మోదీ కూడా చెప్పారు. ఇప్పుడు ఈ టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త దిశలో సాగుతాయా అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరి చూడాలి భవిష్యత్తులో భారత్ చైనా మధ్య ఉన్నటువంటి బంధం ఎలా ఉంటుంది, దీనిపై అమెరికా స్పందన ఏంది. ఇప్పుడు అమెరికా ఇప్పటికే గుర్రుగా ఉంది. మరి అమెరికా ఎటువంటి సుంకాలు తీసుకుంటుందా, నిర్ణయాలు తీసుకుంటుందా, బెదిరింపులకు పాల్పడుతుందా, మరి ఈ రెండు దేశాల డబుల్ ఇంజన్ ప్రయాణం అనేది ఎంతవరకు సాగుతుందనేది చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.